ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. కీర్తన 145 కీర్తన 8వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు దయగలిగినటువంటి వాడు అని దానికి నిదర్శనం నేటి దినమున మనము సజీవ లెక్కలో ఉండడమే. నిజంగా మనకంటే మంచివారు, గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు ఎంతోమంది ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయినారు. దేవుడు మరి ఒక నూతన సంవత్సరం దయాకిరీటంగా మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలనాడు ఎస్తేరు తన జీవితంలో ఎంతో దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తనను దీనస్థితి నుంచి లేవనెత్తి రాజైనటువంటి అహష్వేరోషు ద్వారా ఎస్తేరు దయ పొంది తాను రాణిగా కొనసాగుతూ వచ్చింది. తన జీవితంలో దేవుని దయ, దేవుని కృప తాను రుచించి దేవుని ప్రజలకు మేలుకరంగా, సమాజానికి దీవెనకరంగా తాను జీవిస్తూ వచ్చింది. అలాంటి విధానంలో నీవు కూడా జీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. 9వ వచనంలో కూడా అంటున్నాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున దేవుని దయను పొందుకున్న ఎంతోమంది దైవజనులు, భక్తులు ఉంటున్నారు. దేవుని దయను పొందుకొని వారు అనేకులకు తన దయను చూపించి దేవుడు ఉత్తముడు అని ఆ సమాజానికి వారు దీవెనకరంగాను, దేవునికి మహిమకరంగాను జీవిస్తూ వచ్చినారు. అలాంటి వారిలో దావీదు ఉన్నాడు. సౌలు కుటుంబాన్ని ఆదరిస్తూ ఉపకారం చూపుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగున యోసేపు తన అన్నలను కనికరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను కూడా ఆయన దయను లోకానికి పరిచయం చేసి దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.